ఎంత పొగురు కొవ్వుతో ఎంత పొగురు కొవ్వుతో లబలబ కొట్టుకుంటుందంటే షర్మిల అంతా కొట్టుకుంటా ఉంది. మనకి ఎప్పటి నుంచో తెలుసు, అందరూ అనుకుంటున్నారు ఆస్తుల కోసము కొట్లాడుతానే, ఆస్తుల కోసంతో అన్నతో తగాదా పెట్టుకుంది. ఇంకోటి అక్కడ అత్తింట్లో కూడా ఈమెదే పెత్తనము, ఇంకా పుట్టింట్లో కూడా ఈమెదే పెత్తనం జరగాలని ఎంతో పాపం ట్రై చేసింది, జరగలేదు. కానీ భారతి గారిని చూస్తే ఈమె ఓర్చుకోలేకపోతుంది. భారతి గారు ఆమె చేసే వ్యాపారాలు కానీ, భారతి గారు ఎంతో సక్సెస్ అవుతుంటే వ్యాపారాలు కానీ చూసి ఈమెకి ఏం వ్యాపారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిస్తే వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు సంపాదిస్తే తిని కూర్చోండి వీళ్ళు, అది కూడా ఆయన బ్రదర్ అని గారు కూడా అలా ఇల్లరికం వచ్చాడు కాబట్టి వీళ్ళు తిని కూర్చోవడమే. కానీ వ్యాపారాలు ఏమైనా చేసుకొని సంపాదించి కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తే తెలుస్తుంది. భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు సంపాదించుకుంటున్నారని అందరికీ తెలుసు. భారతి గారు ఇంకా చూసి కూడా ఓర్చుకోలేకపోతుంది. ఇంకా ఈమె మొగుడు ఎలా బ్రదర్ అని ఈమె మాట ఎలా వింటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాల్లో తప్పకుండా భార్య మాట వింటారు. అది ఇంట్లో కామని ఎవరైనా అంతే, భార్య భర్తలు అన్యోన్య జీవితానికి అదే కారణము. ఒకరి మాటలు ఒకరు వింటేనే ఆ కుటుంబం కూడా పైకి వస్తుంది, డెవలప్ అవుతుంది, సక్సెస్ అవుతుంది, హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది. అంతేగాని ఈమె లెక్కన కుటుంబాల్లో చిచ్చులు పెట్టి ఇలా చేయడం అనేది తగదు. ఈమె తెలిసి ఈమె బతికి ఎలాంటిది తెలిసిపోయింది షర్మిల బతికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒకవేళ నిజంగా భారతి గారి మాటలు విని సక్సెస్ ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారంటే నిజంగా భారతి గారు గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ అన్ని మంచి ప్రజలకు ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలో ఎక్కడ కూడా భారతి గారు ఎంటర్ అవ్వలేదు, ఏ రోజు ఏ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేది లేదు అనేది అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వ మీటింగుల్లో కూడా పాల్గొనేది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన భర్త గెలుపు కోసం పులివెందుల్లో తిరుగుతుందని తెలుసు. ఇప్పుడు నిన్న ఒక ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్లో నడుస్తుంది బీజేపీ కాంగ్రెస్ అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన తర్వాత ఈమె ఏదో పెద్ద పుడంగి మాదిరి రోసం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే రిమోట్ కంట్రోల్, బీజేపీ రిమోట్ కంట్రోల్లో నడుస్తున్నాడు, తర్వాత ఇంట్లో భార్య కంట్రోల్లో భారతి గారు అక్కడ బీనే ఇక్కడ బీనే అంటే అక్కడ బీజేపీ ఇక్కడ భారతి గారు కంట్రోల్లో నడుస్తున్నారు అంటే తప్పేముంది? భార్య కంట్రోల్లో భర్త నడిచి తప్పేముంది? నీలాగా ఇడిచి బజారుకి నడవమంటారా? నీలాగా ఇడిచి ఎవరు నడవలేరుగా. అసలు ఆదర్శ దంపతులు వాళ్ళు. మేమైతే వాళ్ళని ఫాలో అవుతాం, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారిని. మాకు అంత ఇష్టం అనమాట. నిన్ను ఏం చూసి ఫాలో అవ్వాలి? నువ్వు అసలు ఏంది? నీకు పెళ్లి చేస్తే వదిలేసుకొని ఇంక అవన్నీ వద్దు, మాట్లాడకూడదు, మేము అవన్నీ మాట్లాడము. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా నీకు విలువ ఇస్తాము. కానీ నువ్వు భారతి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. భారతి గారి మీద నీకు ఎంత ఈర్ష్య, ద్వేషం, అక్కసు కక్కుతున్నావో ఇప్పుడు అర్థమవుతుంది. నీలాంటి పనికి మాలిది భారతి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఎత్తేకి అర్హతే లేదు నీకు. ఛీ.